తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రత్యేకంగా మరి ఇక్కడ రావడానికి దేవుని వాక్యం చెప్పడానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవునికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ప్రత్యేకంగా మరి వినయ్ బాబు గారు మరి నన్ను ఆహ్వానించి ఈ కూడికలో ఉండటానికి మాట్లాడటానికి ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వారికి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మరి మీ అందరికీ కూడా వచ్చిన వారందరికీ కూడా మరి క్రీస్తు పేరట మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ ఊరు నాకేం కొత్త ఏం కాదు. మరి ఈ ఊరు ఈ గ్రామస్తున్నే చాలాసార్లు ఇక్కడ మీటింగ్ పెట్టినప్పుడు కూడా నేను కొన్నిసార్లు మరి ప్రసంగం చేయడం జరిగింది. అది తర్వాత చాలా కాలమైన తర్వాత మళ్ళా తిరిగి ఇక్కడ రావడానికి దేవుడు గొప్ప కృప చూపించినందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ తర్వాత కరోనా ముందు మరి చక్కని కూటాలు ఏర్పాటు చేయబడ్డాయి. ఆ కరోనా తర్వాత మరి కొంత కరోనా వలన ఇబ్బంది పడటం వలన మరి కూటాలు జరగకపోవటం, సరిగా మరి యొక్క మీటింగ్ ఉద్యోగ కీర్తన మరి కూటాలు మరి జరగకపోవటం వలన చాలా చోట్ల మరి సువార్త అందించబడలేదు. ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క సువార్త, దేవుని యొక్క పరిచర్య అనేక ప్రాంతాలకి దేవుడు పంపిస్తూ ఉన్నారు దేవుని యొక్క దాసుల ద్వారా. మరి ప్రత్యేకంగా ఇక్కడ కూడుకున్న నాతోటి దేవుని యొక్క సేవకులకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. చక్కగా వారు మరి ఒకరినొకరు సహకరించుకుంటూ దేవుని యొక్క పరిచర్యలో మరి దేవుని కొరకు వాడబడుతున్నందుకు దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ మ్యూజిక్ వారికి చక్కని మరి మ్యూజిక్ను వాయిస్తూ దేవుని మహిమస్తున్న విధానం బట్టి దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మరి కొన్ని విషయాలు మీతో పంచుకోవాలని దేవుడు నాకు ప్రేరేపణ కలిగింపచేశారు. పరిశుద్ధ గ్రంథం నుండి మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం ఒకసారి చదువుకున్నాం. 12వ అధ్యాయము 26వ వచనము చదువుకుందాం. దావీదు తీసారా? 17వ అధ్యాయం మొదటి సమూయేలు గ్రంథము 17వ అధ్యాయము 26వ వచనం. దావీదు జీవగల దేవుని సైన్యములను తిరస్కరించుటకు